నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పవని నిన్న సాయంత్రం అంటే రాత్రి 11 గంటల ప్రాంతంలో కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లోకి వెళ్ళి జారి పడిన సందర్భంలో కొంచెం పెయిన్ నొప్పి రావడంతో అక్కడి నుంచి ఇక్కడ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే రాత్రి నుంచి కూడా చికిత్స కొనసాగిస్తూనే ఉన్నారు. పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా అంటే ఈరోజు మార్నింగ్ మొత్తం ఇన్వెస్టిగేషన్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా సిటీ స్కాన్ కూడా తీశారు. సిటీ స్కాన్ లో ఏంటి ఎడమ కాలు తొంటి విరిగిందని చెప్పేసి కంపల్సరీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వైద్యులు అయితే కుటుంబ సభ్యులకు సూచనలు కూడా ఇచ్చారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో ఈ రోజు ఇప్పుడు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇంకా సర్జరీ చేసే అవకాశాలు ఉంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా విమర్శించడానికి వచ్చి వెళ్తున్నారు. కూడా చాలా మంది వచ్చారు. అంటే ఉదయం కూడా ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ఇలా ప్రతి ఒక్కరు బాలసుమన్ చాలా మంది ఇప్పటికే వచ్చి వెళ్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. అయితే డాక్టర్స్ మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు రాకుండా ఇట్లా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా ఇంతకుముందు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కూడా మీడియా ముఖంగా కూడా చెప్పారు. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండే కేసీఆర్ తొందరగా కోలుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలు చేయండి అని చెప్పేసి కూడా విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరు దీనికి సహకారం అందించండి, ఇక్కడికి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పటికే డాక్టర్స్ కూడా అంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు రాకూడదు అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్కి వచ్చినా కూడా ఎవరిని అలో చేయట్లేదు ఎక్కువ వరకు, కేవలం ఇంపార్టెంట్ వివిఐపీలనే లోపలికి అలో చేసినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా అంటే ఉదయం మంత్రి హరీష్ రావుతో మాజీ మంత్రి వర్గ హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. కేసీఆర్ తో పాటు వైఫ్ శోభ మరియు ఇటు కవిత, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కూడా ఇక్కడే ఉన్నారు. నైట్ కూడా అంటే హాస్పిటల్ తీసుకొచ్చిన అప్పటి నుంచి కూడా ఇక్కడే ఇప్పటికైతే ఆసుపత్రి వర్గాలు ఓకే పరిస్థితి అయితే నిలకడగా ఉందని కూడా తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఎప్పుడు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి యశోదాకే వస్తుంటారు కాబట్టి ఎంబీ రావు నేతృత్వంలోనే ప్రస్తుతం ఈ సర్జరీ కూడా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కోరుట్ల ఎమ్మెల్యే ఈసారి కోరుట్ల ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో కల్వకుంట్ల సంజయ్ దాదాపుగా యశోద హాస్పిటల్లోనే ఆర్థోపెడిక్ సర్జన్ గా చేస్తుంటారు. అతని ఆధ్వర్యంలోనే ఇటు ఎంవి రావు మరియు సర్జన్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ఆపరేషన్ దాదాపుగా 20 మంది డాక్టర్ల బృందం చేత ఈ సర్జరీ చేసే అవకాశాలు కూడా మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అనస్థీషియా కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా అందరి సహకారంతోనే ఈ ఆపరేషన్ చేస్తారు అని చెప్పేసి ఇప్పటికైతే చెప్తున్నారు భవానీ. రైట్, థ్యాంక్ యూ భవిత.